సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద అమిత్ షా కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అసలు ఉద్దేశం ఏంటి? బంగ్లాదేశు అలాగే తర్వాత ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్లో వివక్షకి గురై, మత వివక్షకి గురై అన్యాయం అవుతున్నటువంటి అక్కడ మైనారిటీలు అంటే హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, క్రైస్తవులు ఇట్లాంటి వాళ్ళు మతం మారకపోతే వాళ్ళ జీవితాలను నాశనం చేస్తూ వాళ్ళ ఆస్తులు లాగేసుకుంటూ వాళ్ళని హింస పెడుతున్న నేపథ్యంలో పారిపోయి ఈ దేశానికి వస్తున్నటువంటి శరణార్థులుగా వస్తున్న వాళ్ళకి 5 ఏళ్ళు ఉంటే చాలు సభ్యత్వం పౌరసత్వం ఇచ్చేటటువంటి అంశం. దీన్ని ప్రచారం ఎలా చేశారు? ముస్లిముల్ని ఈ దేశంలో నుంచి పౌరసత్వం తొలగించేయడానికి అన్నటువంటి ప్రచారం తెర మీదకి తీసుకొచ్చి డైవర్ట్ చేసుకొచ్చారు. ఇదే విషయం మీద అమిత్ షా సీరియస్గా స్పష్టంగా చెప్పారు. నా ముస్లిం సోదరులకి చెప్తున్నాను, సిఏఏ అనేటువంటిది కొత్త వాళ్ళకి పౌరసత్వం ఇవ్వడానికే కానీ ఉన్న వాళ్ళ పౌరసత్వం తీయడానికి కాదు. ఈ విషయంలో జరిగే దుష్ప్రచారాలను నమ్మద్దు అని చెప్పారు. అంటే దట్ మీన్స్ త్వరలో సిఏఏ అమల్లోకి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వివరణ ఇచ్చినట్టున్నారు.